Good morning, guys. సార్ ఒక్కసారి గ్రూప్ లో మెసేజ్ చేయండి. సిఆర్ ఒక్కసారి గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేయండి. సిఆర్ లేకపోతే ఇంకెవరైనా ఉంటే గ్రూప్ లో ఒకసారి ఎవరో ఒక మెసేజ్ చేయండి. ఆస్క్ దెమ్ టు జాయిన్ ఫాస్ట్లీ. ఓకే గైస్, ఎస్టర్డే ప్రోగ్రామ్ ట్రై చేశారండి? హోంవర్క్ ప్రోగ్రామ్ ఎస్టర్డే హోంవర్క్ ప్రోగ్రామ్ ట్రై చేశారా? హాఫా? ఓకే అండి, మళ్ళీ మన ప్రోగ్రామ్ రాద్దాము. ఏమన్నా మీకు చేంజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎర్రర్స్ ఏమొచ్చినాయి, దాన్ని బట్టి చూద్దామండి. ఓకే అండి, వీ విల్ రైట్ దట్ ప్రోగ్రామ్. మనకి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, అందుకోసమే వీఆర్ కీపింగ్ యువర్ టైం. వీ విల్ రైట్ దట్ యెస్టర్డేస్ ప్రోగ్రామ్. ఓకే అండి, ఐఎమ్ టేకింగ్ క్లాస్ ఏ. క్లాస్ నేమ్ మన ఇష్టం వచ్చింది తీసుకోవద్దు.
నాకు ఫస్ట్ కాయిన్స్ అలవాటు ఏంటంటే క్లాస్ నేమ్స్ ఏమో ఏబీసీ క్యాపిటల్ ఏబీసీలో తీసుకోవడం అలవాటు కాబట్టి నేను అలాగే తీసుకుంటున్నాను. అలా తీసుకోవడం రూల్ ఏం లేదు, నాకు అలా అలవాటు కాబట్టి ఐఎమ్ ఫాలోయింగ్ దట్ వన్. మీరు క్లాస్ నేమ్స్ ఏవైనా తీసుకోండి మీకు కంఫర్టబుల్ గా, నో ప్రాబ్లం మ్యాటర్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటండి, we have to find area of square, area of rectangle, area of triangle, మూడు కనుక్కోవాలండి. సో యూజింగ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ కాబట్టి మేము మూడింటికి ఒకటే ఫంక్షన్ ఏం వస్తుంది, వైడ్ ఏరియా. ఐఎమ్ టేకింగ్ ద సేమ్ ఫంక్షన్ నేమ్ ఫర్ 3. మనకి 3 వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద సేమ్. నేను ఏరియా అనే నేమ్ తీసుకున్నాను, మరి మీరు ఏం తీసుకున్నారో ఐ డోంట్ నో. ఐ హావ్ టేకింగ్ ద నేమ్ యాజ్ ఏరియా. ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను ఏరియా అని తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్ దిస్ వన్. నెక్స్ట్ ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ అండి. స్క్వేర్ కి హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ స్క్వేర్? హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్? ఓన్లీ 1 అండి. ఇంటీజర్ తీసుకుందామా, కన్ఫ్యూజన్ లేకుండా ఐఎమ్ టేకింగ్ ఇంట్ ఎస్. స్క్వేర్ కాబట్టి సైడ్ ఎస్ కింద తీసుకున్నాను, ఇంట్ ఎస్. క్లియర్. అలాగే రెక్టాంగిల్ కి వచ్చేటప్పటికి హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రెక్టాంగిల్? సెకండ్ వర్క్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కాబట్టి 2 పారామీటర్స్. సో ఐఎమ్ టేకింగ్ ఇంట్ ఎల్ కామా ఇంట్ బి. మీరు ఫుల్ నేమ్స్ తీసుకున్న హ్యాపీ, లెంత్ బ్రెత్ అని షార్ట్ కట్ నేమ్స్ ఎల్బి తీసుకున్నారు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి వచ్చేసి హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్? నార్మల్ ట్రయాంగిల్ అండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. 3 సైడ్స్ అని 3 సైడ్స్ ఉంటాయి కదా ట్రయాంగిల్ కి. నార్మల్ ట్రయాంగిల్ ఏబిసి, వి వాంట్ ద 3 సైడ్స్, సైడ్ ఏ, సైడ్ బి, సైడ్ సి, 3 కావాలండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సరే, నేను అనుకున్న ఫార్ములా ఏంటంటే, నాకు ఎగ్జాక్ట్ గా మరి ఏ ట్రయాంగిల్ కి ఏ ఫార్ములా ఐడియా లేదు. నాకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఏబిసి ఇస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 వేయాలి. తర్వాత ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అది నాకు తెలిసింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నప్పుడు నార్మల్ ట్రయాంగిల్ ఏంటంటే 3 సైడ్స్ కావాలి కాబట్టి ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇదండి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఏమో 3 పారామీటర్స్ తీసుకున్నాను. ఏరియా ఆఫ్ స్క్వేర్ రెక్టాంగిల్ కి ఏమో 2 పారామీటర్స్ తీసుకున్నాము. ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఒకటే పారామీటర్ తీసుకున్నామండి. అంటే సేమ్ నేమ్స్ ఉన్నా సరే పారామీటర్స్ మారిపోయినాయి, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ చేంజ్డ్. నిన్న ఎగ్జాంపుల్ లోనేమో డేటా టైప్స్ మార్చాము, ఇవాళ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ సేమ్ ఉన్నాయి కానీ కౌంట్ మారిపోయిందండి. ఇక్కడ ఎంత కౌంట్ ఉంది, ఇక్కడ కౌంట్ 1, ఇక్కడికి వచ్చేటప్పుడు కౌంట్ 2, ఇక్కడికి వచ్చేటప్పటికి కౌంట్ 3 అండి. కౌంట్ మారిపోయింది. క్లియర్. నిన్నేమో డేటా టైప్స్ మార్చాము నిన్నటి సిచ్యువేషన్ లో. ఇవాళ సిచ్యువేషన్ లో అన్నిటికీ సేమ్ డేటా టైప్ కానీ కౌంట్ మార్చామండి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఏమనుకుందాము. సార్ అక్కడ పబ్లిక్ పర్మిట్ అని లేదు కదా సార్ మనం పక్కన. సారీ అండి, మర్చిపోయాను యాక్చువల్లీ. ఎస్, వెరీ గుడ్. నేను అదే మర్చిపోయాను ఫుల్. మనం ఏం పెట్టకపోతే ఏం తీసుకుంటుందండి, ఒకవేళ నేను ఏం పెట్ట మర్చిపోయాను అనుకోండి, వాట్ ఇట్ విల్ టేక్? ప్రైవేట్. బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ప్రైవేట్ అండి. మనం ఏం మర్చిపోయాము అంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ దట్ వన్ యాజ్ ఏ ప్రైవేట్ అండి. క్లియర్. డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్, యాక్సెస్ మోడిఫైయర్ ఇన్ C++ ఈజ్ ప్రైవేట్. అది ఎప్పుడు గుర్తుండాలండి. ద డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇన్ C++ ఈజ్ ప్రైవేట్. నేను ఇంటూ స్క్వేర్ అని తీసుకుంటున్నాను అండి ఏరియాకి. ఆల్రెడీ ఏరియా అనే వాడేసాను కాబట్టి ఇంటూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఎస్ అయితే వాట్ ఇస్ ద ఫార్ములా? ఎస్ ఇంటూ ఎస్ ఇస్ ద ఫార్ములా. సో షార్ట్ కట్ లో రాసుకుంటే నేను స్క్వేర్ అనే వేరియబుల్ తీసుకుని స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్. ఎందుకంటే ఏరియా అనే వాడు ఆల్రెడీ వాడేసాను కాబట్టి ఇంకా నేను వర్క్ అలా సిఅవుట్ డబుల్ లెస్ దెన్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎవరి దగ్గర ఉంది, స్క్వేర్ దగ్గర ఉందండి. ఈ ఎన్డిఎల్ యొక్క యూజ్ ఏంటి? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎన్డిఎల్? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎన్డిఎల్? ఇంట్ రెక్టాంగిల్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా అండి.
ఎన్డిఎల్ ఏం చేస్తుందండి? మొన్న ఎన్డిఎల్ రాస్తున్నాం, ఆ ఎన్డిఎల్ రాయటం వల్ల యూజ్ ఏంటి? న్యూ లైన్ తీసుకుంటారు సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎండ్ ఆఫ్ ద లైన్ అండి. నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోద్ది. ఈ లైన్ ఇక్కడతో బ్రేక్, ఎండ్ లైన్ మీన్స్ ఎండింగ్ ఆఫ్ ద లైన్. ఈ లైన్ ఇక్కడతో ఎండ్ చేసి నెక్స్ట్ ఏ డేటా వచ్చినా నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఎండ్ ఎల్ మీన్స్ ఎండ్ లైన్, ఆ లైన్ అక్కడతో ఎండ్ చేయాలి అని. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి మనకి? ఎల్ ఇంటూ బి. వీ హ్యావ్ టేకెన్ ఎల్ ఇంటూ బి. మళ్ళీ సిఅవుట్ డబుల్ లెస్ దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ is equal to డబుల్ లెస్ దెన్ వాల్యూ వేరియబుల్ రెక్టాంగిల్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏదో మిస్టేక్ టైప్ చేశానండి. ఎండ్ ఎల్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని నేను అనుకున్న ఫార్ములా అయితే ఇది. మరి అది నేను ఎవరో చెప్పారు, అది నాది స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 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 టూ ఎక్స్ మైనస్. guys are you getting my voice? సార్ నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి వచ్చేసి ఏంటంటే అండి, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేకపోతే నార్మల్ ట్రయాంగిల్ సార్? అంటే ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందని నేను అనుకోలేదండి. మనకి ఇక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేయలేదు కదా. మామూలు ట్రయాంగిల్ తీసుకుందాం, ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను అనుకున్న ఫార్ములా ఏంటంటే ఎస్ కనుక్కోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ. అది కాదు సార్. తర్వాత ఏరియా, అది స్కేల్ ట్రయాంగిల్ అని చెప్పారు నేను. అవును మరి సార్, అవును ఈక్వలేటర్ సార్, ట్రయాంగిల్ నేనే. అది రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్ సార్. స్క్వేర్ రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4. ఎస్ సార్. ఓన్లీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4. ఎస్ సార్, ఇంటూ ఏ స్క్వేర్. ఇంటూ ఏ స్క్వేర్. ఓకే అండి. ఏ స్క్వేరా? అది ఓకే. ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి 3 సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి అదే ఉంటదండి, అంతే కదా? సరే అండి, మన స్కేల్ ట్రయాంగిల్ కి రాద్దాం ప్రజెంట్. ఎందుకంటే మన కాన్సెప్ట్ కి 3 వేరియబుల్స్ కావాలి. మీరు ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే ఒకటే వేరియబుల్ కదా, మనకి ఇన్పుట్ ఒకటే కదా ఉండేది. ఈక్వలేటర్ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి స్కేల్ ట్రయాంగిల్ కి రాద్దాం ప్రజెంట్. తర్వాత చూద్దాం ఆ ఈక్వలేటర్ ట్రయాంగిల్. ప్రజెంట్ వీ విల్ టేక్ ద స్కేల్ ట్రయాంగిల్, ఎందుకంటే మనకి 3 సైడ్స్ కావాలి కాబట్టి వీ విల్ టేక్ ఈ ఎగ్జాంపుల్ మన స్కేల్ కే ఫాలో అవుదాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫ్లోట్ ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఫ్లోట్ ఎస్. ఎస్ ఎలా వస్తుంది మనకి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్, మనం మ్యాథ్స్ నేర్చుకోవట్లేదండి, ఈ ఫార్ములాస్ గురించి వరి అవ్వద్దు. మనకు కావాల్సిందంటే సి ప్లస్ ప్లస్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఎస్ కనుక్కున్నా అండి. ఎస్ కనుక్కున్నాక ఇంకొక వేరియబుల్ మనకు అనుకున్న ట్రయాంగిల్ కాబట్టి నేను వేరియబుల్ నేమ్ కూడా ట్రయాంగిల్ అని తీసుకున్నాను. ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కావాలి కాబట్టి మనకి స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ అండి. ఫర్ స్క్వేర్ రూట్ వీ హ్యావ్ ద ఎస్క్యూఆర్టీ ఫంక్షన్. ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ మళ్ళీ ఎస్ మైనస్ ఏ ఇంటూ సార్ రెక్టాంగిల్ కాడ కాలం సెమీ కాలం ఎట్లా సార్? పెడదామండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మిస్ అయితే సింటాక్స్ ఎర్రర్ కదా, పెడదాం. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇదండి ఫార్ములా. స్కేల్, ఇది స్కేల్ ని ట్రయాంగిల్ కదండి. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ స్కేల్ ని ట్రయాంగిల్. మనం ప్రజెంట్ స్కేల్ ని ట్రయాంగిల్ తీసుకుందాం. సి అవుట్ ఏరియా ఆఫ్ స్కేల్ ని ట్రయాంగిల్ is equal to triangle ఓకేనండి. దిస్ ఇస్ ద థింగ్ వీ హ్యావ్ టేకెన్. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో, ఈ ప్రోగ్రామ్ లో మనం చేసే వర్క్ ఏంటంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఒక వేరియబుల్ తీసుకున్నాము.
ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 2 వేరియబుల్స్, ఏరియా ఆఫ్ స్కాలనీ ట్రయాంగిల్ కి 3 వేరియబుల్స్ తీసుకున్నామండి. సో సేమ్ నేమ్ వాడాము, ఏరియా ఏరియా ఏరియా, బట్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ మారిపోయాయి. దీనికి అయితే 3 వాల్యూస్, దీనికి 2 వాల్యూస్, దీనికి 1 వాల్యూ. ఓకే, నౌ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ లోకి వచ్చాము అనుకోండి. సార్ చెప్పండి అండి. సార్ దీనికి మ్యాథ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ఏమి వద్దా సార్ ఎస్కేఆర్ ఉన్నప్పుడు? రాసుకోవాలి, తీసుకోవాలి. వస్తా అక్కడికి వద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చేశాను, క్లాస్ ఏ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఏ డాట్ ఏరియా ఆఫ్, ఫస్ట్ సైడ్ ఎంత ఇద్దామని, సైడ్ 5 వస్తుందండి. స్క్వేర్ కి వచ్చేసి 5, ఓన్లీ 5 ఒక వేరియబుల్ పారామీటర్ ఇచ్చాను. మళ్ళీ A1 డాట్ సేమ్ ఏరియాని కాల్ చేసి ఈసారి 5,4 ఇచ్చానండి రెక్టాంగిల్ కి. మళ్ళీ A1 డాట్ ఏరియా ఆఫ్, ఈసారి 3 వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి 2, 3, 4 3 వాల్యూస్ ఇచ్చానండి. సో సేమ్ ఏరియాని కాల్ చేస్తున్నాము, కాకపోతే పారామీటర్స్ మార్చాము. సింగిల్ పారామీటర్, 2 పారామీటర్స్, 3 పారామీటర్స్ ఇలా ఇచ్చామండి. ఇకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే, ఇక్కడ మనం స్క్వేర్ రూట్ కి SQRT ఫంక్షన్ వాడాము. ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ అవర్ ఫంక్షన్. మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కాదు, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక హెడర్ ఫైల్ వాడాలండి. హ్యాష్ include math.h. we have to use this one, hash include math.h వాడాము. ఈ hash include math.h ఎవరి కోసం వాడుతున్నాం అంటే, ఇక్కడ మీరు స్క్వేర్ రూట్ వాడుకున్నారు కాబట్టి ఫర్ దట్ పర్పస్ ఆఫ్ స్క్వేర్ రూట్ వీఆర్ యూజింగ్ దిస్ వన్. సార్ అంటే ఆ ఫార్ లో ఏ సిచ్యువేషన్ లో వాడతాం సార్ అది? ఏదండి? ఇప్పుడు మ్యాథ్ డాట్ హెచ్ అనేది ఏ సిచ్యువేషన్ లో వాడతాం అది? అంటే మీకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కి బేసిక్ మనకి పవర్ ఫంక్షన్, ఒక్కోసారి ఏ పవర్ 2, ఏ పవర్ 10 కనుక్కోవాలనుకోండి, 2 పవర్ 10 మ్యాథ్స్ లో అవసరమయ్యే ఫార్ములాస్ అన్నిటికీ కొన్నిటికి వాడు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఆ ఫంక్షన్స్ వాడాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వి విల్ యూజ్ దిస్ math.h. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనకు డైరెక్ట్ గా ఫంక్షన్ ఉంది, మనం దానికి కష్టపడాల్సిన పని లేదు, లాజిక్ మనం రాయాల్సిన పని లేదు, జస్ట్ SQRT ఫంక్షన్ రాసి సరిపోద్ది. పవర్ కనుక్కోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 10 కనుక్కోవాలంటే సింపుల్ గా POW ఫంక్షన్ ఉంది మనకు, సింప్లీ వి విల్ యూజ్ దట్ POW ఫంక్షన్. లాగ్ 10 బేస్ 2 కనుక్కోవాలనుకోండి, లాగర్థం కనుక్కోవాలంటే డైరెక్ట్ గా ఫంక్షన్ ఉంది, మనం వర్క్ చేసే పని లేదు, హ్యాపీలీ వి విల్ యూజ్ దట్ ఫంక్షన్, లాగర్థం ఫంక్షన్. సైన్ వాల్యూ కనుక్కోవాలనుకోండి, మీకు ట్రిగ్నామెట్రీ ఐడియా ఉంది కదండి, సైన్ కాసు ట్రిగ్నామెట్రీలో సైన్ 30 కనుక్కోవాలి. దానికి ఏంటంటే ఫార్ములా ఉంటాయి, డైరెక్ట్ గా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సైన్ ఫంక్షన్ ఈజ్ అవైలబుల్, కాస్ కి కాస్ ఫంక్షన్ అవైలబుల్, టాన్ కి టాన్ ఫంక్షన్ ఈజ్ అవైలబుల్. ఓకే, అలా చాలా వరకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ రెగ్యులర్ గా మనకు అవసరం వచ్చిన వాటన్నిటికీ ఫంక్షన్స్ ఉన్నాయండి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే అవన్నీ కూడా math.h లో ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ప్రోగ్రామ్ లో సైన్ వాడాలి అంటే మనం లాజిక్ రాసే పని లేదు, math.h లో ఉన్న సైన్ ఫంక్షన్ వాడుకుంటాము. కాస్ కావాలంటే math.h లో ఉన్న కాస్ ఫంక్షన్ వాడుకుంటాము. పవర్ కావాలి math.h లో ఉన్న పవర్ ఫంక్షన్, లేదు లాగర్థం కావాలి math.h కి వెళ్తాం. అంటే మనకు వర్క్ తగ్గిపోతుందండి. ప్రీ డిఫైన్డ్ మన రెగ్యులర్ గా వాడే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని అందులో ఉన్నాయి. మీరు ఒక్కసారి కనుక గూగుల్లో కానీ ఎక్కడైనా సరే math.h హెడర్ ఫైల్ ఇన్ C లాంగ్వేజ్ ఆర్ C++ లాంగ్వేజ్ అని కొట్టారనుకోండి, ఆ math.h లో ఉన్న ఫంక్షన్స్ అన్ని చూపిస్తాడు. బేసిక్ మ్యాథమెటిక్స్ అండి, మన రెగ్యులర్ గా మ్యాథ్స్ లో వాడేవన్నీ అందులో ఆల్రెడీ ఉంటాయి. సింపుల్ గా వాటిని యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. క్లియర్ అండి? ఆ math.h ఎప్పుడు వాడతా అంటే ఆ ఫంక్షన్స్ అవసరమైనప్పుడు వి విల్ యూజ్ దట్ math.h. ఇప్పుడు ఎందుకు వాడాము అంటే ఇవాళ స్క్వేర్ రూట్ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి వీ హావ్ యూజ్డ్ దట్ వన్. నిన్నటి దాకా వాడలేదు, ఇవాళ మాత్రం వాడుతున్నాం. ద రీజన్ ఈస్ టుడే వీఆర్ యూజింగ్ ద స్క్వేర్ రూట్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నాను అండి. నేను area.cpp అని సేవ్ చేస్తున్నా. క్లియర్ అండి? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ క్లియర్ కదండి గైస్? లాజిక్ క్లియర్ కదా వాట్ వీ హావ్ డన్ ఇన్ దిస్ వన్? ఇప్పుడు దీన్ని చెక్ చేసి చూద్దాం అండి ఒకసారి. వీ విల్ రన్ దిస్ వన్. నేను కొంతమంది ఎర్రర్స్ వచ్చి అన్నారు కాబట్టి సిచ్యువేషన్ ముందు నేను రాసిందని మనం కంపైల్ చేసి చూద్దాము. సేవ్ చేసాము area.cpp అని ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. cd space user
ఇప్పుడు G++ area.cpp -o area. ఎర్రర్స్ ఏమీ రాలేదండి. సక్సెస్ఫుల్లీ హ్యాస్ గివెన్ ఎర్రర్స్ ఏమీ కంపైల్ అయిపోయింది. నౌ ఏరియా కూడా చూడండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 25, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 20, ఏరియా ఆఫ్ స్టాన్లీ ట్రయాంగిల్ 0 వచ్చిందండి. అంటే ఈ స్క్వేర్ రూట్ లో ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. మన ఏబిసి ఎంత ఇచ్చాము? 2 + 3 + 4 టోటల్ ఎంత వస్తుంది? 9/2 అంటే ఎంత? 4.5 సార్. 4.5 స్క్వేర్ రూట్ లోకి వచ్చేటప్పటికి ఎస్ 4.5 వచ్చింది. ఇన్పుట్స్ లో ఏదో రాంగ్ అండి. సరే ఒక్క నిమిషం ఆగండి. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. ఇప్పుడు రైట్ ఆన్సర్ వస్తుంది. 2.90 ఏరియా ఆఫ్ మన ఇచ్చిన 2, 3, 4 కి వాల్యూ ఇలా వస్తుంది. 2.90474 అండి. ముందు కాన్సెప్ట్ అర్థమైందండి. ఆపరేటర్ మెథడ్ ఓవర్లోడింగ్ క్లియర్, కాన్సెప్ట్ క్లియరా? నిన్న ఎవరు అడిగారండి ఇది స్క్వేర్ రూట్ ఫంక్షన్ కి ఎర్రర్ వస్తుంది అని. ఇప్పుడు ఓకే అండి, స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఎలా వాడామనేది. వీ హ్యావ్ టు యూజ్ ద మెథడ్ హెచ్ యూజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఫంక్షన్ కి ఎర్రర్ ఏమీ రాదండి. హ్యాపీలీ వీ కెన్ యూజ్ దట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ విత్ మెథడ్.h. మెథడ్.h వాడామంటే మన స్క్వేర్ రూట్ ఫంక్షన్. సో వెన్ వీ కమ్ టు ద మెథడ్ ఓవర్లోడింగ్, నిన్న ఒక ప్రోగ్రామ్ చూసాం, ఇవాళ ఒక ప్రోగ్రామ్ చూసాం. ఈ రెండింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ లో సేమ్ ఫంక్షన్ నేమ్ వాడతాం కానీ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ మారాలి. ఆ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ మారటం అంటే ఎలా? ఒకటి కౌంట్ అన్నా మారాలి. ఇక్కడ కౌంట్ 1, ఇక్కడ కౌంట్ 2, ఇక్కడ కౌంట్ 3. సేమ్ డేటా టైప్స్ అయినా కానీ కౌంట్ మారిపోయింది. ఈ ఎగ్జాంపుల్, టుడే ఎగ్జాంపుల్ ద కౌంట్ ఈస్ చేంజ్, అంటే కౌంట్ అయినా చేంజ్ అవ్వచ్చు. ఎస్టర్డే ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని 2 నేను కౌంట్ సేమ్ ఉంది కానీ డేటా టైప్స్ మారిపోయినాయండి. 2 ఇంట్లు, 2 డబుల్స్, 1 ఇంటూ 1 డబుల్, 1 డబుల్ 1 ఇంటూ. డేటా టైప్స్ సేమ్ కానీ కౌంట్ సేమ్ ఉన్నా సరే డేటా టైప్స్ అన్నా మారినాయి, లేదా ఆర్డర్ ఆఫ్ డేటా టైప్స్ మారిపోయినాయి. సో 3 పాయింట్స్ అండి. మెథడ్ ఓవర్లోడింగ్ లో లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ లో కౌంట్ అన్నా మారాలి, డేటా టైప్స్ అన్నా మారాలి, ఆర్డర్ ఆఫ్ డేటా టైప్స్ అన్నా మారాలి. అంటే అన్నిటికీ ఒకదానికి ఇంటూ ఫ్లోట్, రెండో దాంట్లో వాడేటప్పుడు ఇంటూ ఫ్లోట్ వాడకూడదు, ఫ్లోట్ ఇంటూ వాడచ్చు. ఫస్ట్ దాంట్లో ఇంట్ కామా ఫ్లోట్ అని వాడితే సెకండ్ దాంట్లో ఫ్లోట్ కామా ఇంటూ వాడాలి. ఆర్డర్ అన్నా చేంజ్ చేయాలి. లేదా ఫస్ట్ దాంట్లో ఇంటూ ఫ్లోట్ వాడితే సెకండ్ దాంట్లో డబుల్ ఫ్లోట్ డేటా టైప్స్ అన్నా మార్చాలి. లేదు ఫస్ట్ దాంట్లో ఇంటూ సింగిల్ పారామీటర్ వాడితే సెకండ్ దాంట్లో కనీసం 2 మ్యూట్ చేయాలండి. ఎవరో మ్యూట్ చేయండి. క్లియర్, లైక్ దట్. కౌంట్ అన్నా చేంజ్ అవ్వాలి, డేటా టైప్స్ అన్నా మారాలి, లేదా ఆర్డర్ ఆఫ్ డేటా టైప్స్ అన్నా మారాలండి. సమ్ చేంజ్ షుడ్ బి దేర్. లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చేంజ్ మనం చూపించాలి. దట్ ఈస్ ద థింగ్. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ద మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. యూజింగ్ ఆఫ్ ద సేమ్ నేమ్ ఫర్ 2 or more member functions. For 2 or more member functions inside the class, using of the same name is called member function overloading. Okay, to successfully implement the member function overloading, we must use the same name for function, but we have to use the list. We have to show some difference in the list of parameters. Function name should be same, but list of parameters should be different. The difference should be either in the count or in the data types or in the order of data types. అర్థమైందండి 3 పాయింట్స్. ఆర్డర్ లో అన్నా మారాలి, కౌంట్ అన్నా మారాలి, డేటా టైప్స్ నేమ్స్ అన్నా మారాలి. ఈ 3 పాయింట్స్ క్లియర్ అండి. లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెన్స్ అంటే యూనిట్ లో, ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మనకి నెక్స్ట్ యూనిట్ లో వచ్చిందండి. ఇక్కడ ఫంక్షన్ ఓవర్లోడింగ్, నెక్స్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. మర్చిపోయి ఇదే యూనిట్ లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చిందండి. ఇదే యూనిట్ లో మళ్ళీ నేర్చుకుందాం. సెకండ్ యూనిట్ లోనే నెక్స్ట్ వీక్ లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, అక్కడ ఇదే పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో మళ్ళీ వచ్చిందండి మనకి ఇదే కాన్సెప్ట్. థర్డ్ యూనిట్ లో వస్తుంది ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని. అప్పుడు కూడా ఇవే పాయింట్స్. అందుకోసం ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఈజీగా అర్థమైపోద్ది, వర్క్ బర్డెన్ తగ్గుద్ది అక్కడ. క్లియర్ అండి ఇప్పుడు?
మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఒక ఐడియా వచ్చిందండి, వాట్ ఈస్ దిస్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్? సార్ అంటే సార్ ఇక్కడ ఈ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ వల్ల మనం ఏం అచీవ్ చేస్తాము అంటే, బై యూజింగ్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ వీఆర్ అచీవింగ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఇన్ C++. C++ లో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఎలా అచీవ్ చేయాలి అంటే, హౌ టు అచీవ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం మీన్స్ వన్ వే టు మెంబర్ అచీవ్ ద ఫంక్షన్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఇస్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. Polymorphism is one of the object-oriented programming concept. Polymorphism is one of the object-oriented programming concept. That polymorphism is two types in object-oriented programming: compile time polymorphism, runtime polymorphism. How can we achieve the compile time polymorphism? Means one way to achieve the compile time polymorphism is member function overloading. It is an example for the compile time polymorphism. ఇంకా వేరే వేస్ కూడా ఉన్నాయి ఫర్ కంపైల్ టైమ్ polymorphism. Other ways are also there. We will learn that one. See, exactly same concept will come in Java. Same concept, same things will come in Java. అక్కడ మాత్రం మనకి ఏమి చెప్పరండి, జస్ట్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ గుర్తుంది కదండి అంటారు. మీరు గుర్తుంది అన్నా వాళ్ళు చెప్పరు, గుర్తు లేదు అన్నా దే డోంట్ టెల్. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంటుంది, అక్కడ సిలబస్ వేరే ఉంటుంది. దే విల్ గో ఆన్. మనకి కనీసం మనకు స్ట్రైక్ అవ్వాలి, ఎస్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనగానే సేమ్ నేమ్ వాడాలి, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ చేంజ్ అవ్వాలి. మరి లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ లో చేంజ్ అంటే ఎలా? కౌంట్ అన్నా మారాలి, ఆర్డర్ ఆఫ్ డేటా టైప్స్ అన్నా మారాలి, లేదా నేమ్స్ ఆఫ్ డేటా టైప్స్ అయినా చేంజ్ అవ్వాలి. ఏదో ఒక చేంజ్ మనం చూపించాలి. దట్ ఈస్ కాల్డ్ ద థింగ్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ మనకు ఐడియా రావాలండి. ఎవరిని అడిగితే ఎస్ సార్ నాకు కొంచెం తెలుసు అనేటట్టుగా ఉండాలి. మరి సారీ సార్ ఐ డోంట్ నో, అదేంటో నాకు తెలియదు, అలా ఉంటే మనకు కష్టం అవుతుంది. ఫ్యూచర్ లాంగ్వేజ్ లో దే డోంట్ టీచ్ దిస్ వన్. ఓకే అండి, ఒక ఐడియా వచ్చిందండి మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు సార్ అడగనండి. నిన్న డేటా టైప్స్ అని వేరే తీసుకొని చేసిండే వచ్చింది సార్ నాకు అది. ఒక పని ఏంటండి, ఇప్పుడు మీకు ల్యాప్టాప్ లో ఉన్నారా మొబైల్ లో ఉన్నారా? మొబైల్ సార్. నాకు వాట్సాప్ లో ఇమీడియట్లీ కాపీ పేస్ట్ చేయగలరా కోడ్ ని? కాపీ పేస్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం లైవ్ లోనే. మనం ఒకసారి ఎర్రర్స్ అన్నట్టు కరెక్షన్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే సార్, ట్రై చేస్తా. మీరు కనుక కాపీ చేస్తే ఎలాగ మన క్లాస్ ఇంకా 10 minutes 15 minutes టైం ఉందండి. అందరు కూడా చూస్తారు, మిగిలిన వాళ్ళు కూడా. దే విల్ ఎగ్జిక్యూట్. ప్రాబ్లం ఎక్కడుందో చూద్దాం గైస్. ఇంకోటి ఏంటంటే అండి, వాట్సాప్ లో క్వశ్చన్ పంపించే వాళ్ళు నేను ఆన్సర్ ఇవ్వట్లేదు మాత్రం వేరే విధంగా అనుకోవద్దండి. నా మొబైల్ టచ్ పని చేయట్లేదండి. నేను వాట్సాప్ వాడాలి అంటే డెస్క్టాప్ ల్యాప్టాప్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వాట్సాప్ వెబ్ ద్వారా మాత్రం వాట్సాప్ వాడగలుగుతున్నాను. ప్రజెంట్ మొబైల్ టచ్ పని చేయట్లేదండి. SMS కానీ వాట్సాప్ రిప్లై ఇవ్వలేదు. ఒక్క 10 days, ఇంకో 10 days అయితే మొబైల్ మారుస్తాను. అప్పుడు దాకా మాత్రం కొంచెం వాట్సాప్ లో మీరు క్వశ్చన్స్ పంపించినా ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్. నాకు చూడటానికే టచ్ కొట్టి ఎప్పుడో ఒకసారి విజిబుల్ వస్తుంది, ఓపెన్ అయితే. దాన్ని వేరే విధంగా ఫీల్ అవుతుంది, చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అని. ఎందుకంటే నా సిచ్యువేషన్ అలా ఉంది. మీరు తొందరగా పంపించేస్తే వీ విల్ డిస్కస్ దట్ వన్ అండి. ఒకసారి లైవ్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. గ్రూప్ లో కానీ లేదా మీ పర్సనల్ గా మెసేజ్ చేయండి. వీ విల్ ఎగ్జిక్యూట్ దట్ వన్ వన్స్. రిమైనింగ్ గైస్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్. దయచేసి నేను పంపిన మెటీరియల్ ఎప్పటికప్పుడు చదువుకోండి. డౌట్స్ ఉంటే అడగండి. క్లాస్ లో అయితే ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరు అడగట్లేదు. మరి ఎగ్జిక్యూట్ చేస్తున్నారో లేదో నేను చూడట్లేదు, ఎందుకంటే మన లైవ్ సెషన్ లో లేము. ఐఎమ్ అనేబుల్ టు సీ చేస్తున్నారో లేదో తెలియదు. ఎస్పెషల్లీ గర్ల్స్, మరి మీకు అర్థమవుతుందా లేదా ఐ డోంట్ నో, ఎందుకంటే ఎవరు క్వశ్చన్ అడగట్లేదు, ఏం చేయట్లేదండి. బట్ ఇక్కడతో వదిలేస్తే ఈ లాంగ్వేజ్ మనకి ఈ సబ్జెక్ట్ పాస్ అవడం ఇంపార్టెంట్ కాదండి, నెక్స్ట్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతుంది. మన సిఎస్సి పీపుల్ మనకి లాంగ్వేజెస్ మెయిన్ అండి, థియరీ సబ్జెక్ట్ మెయిన్ కాదు. మన అదే సిఎస్సి పీపుల్ వీ వాంట్ ద కంప్యూటర్ లాంగ్వేజెస్ మనకి హార్ట్ ఆఫ్ ద వర్క్. రిమైనింగ్ అన్ని సపోర్టింగ్ మెయిన్ లాంగ్వేజెస్ కాబట్టి. ఈ C++ ఇబ్బంది పడదాము అంటే జావా ఇబ్బంది పడతాము. సో C++ మ్యాండేటరీ నేర్చుకోవాల్సిందే. ఆల్రెడీ సి కొంచెం అలా ఉన్నారు, సీనే కంఫర్టబుల్ గా లేరు కాబట్టి ఇంకా C++ అన్న కొంచెం జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే జావాలో ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఓకే అండి, కోడ్ వచ్చినట్టు. సార్ ఇప్పుడు C++ కానీ పైథాన్ కానీ ఏదైనా ఇప్పుడు మెయిన్ గా పేరేస్ అని స్ట్రింగ్స్ రావాలా సార్? ఏదైనా ఇప్పుడు C రావాలంటారా?
మెయిన్ గా ఎరేస్ రావాలా సార్ మెయిన్ టాపిక్? ఏది అరేస్ అంటారా? అర్థం Yes, కాలేదండి. sir. మెయిన్ గా మనకి సి కానీ సి ప్లస్ ఏ టాపిక్ ఎక్కువ యూజ్ చేస్తాం సార్? అంటే ఎరేస్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తామా లేకపోతే ఏది యూజ్ చేస్తాం? ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఏది తక్కువ ఇంపార్టెంట్ అనే పాయింట్ లేదండి అక్కడ. డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామ్, ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క కాన్సెప్ట్ అవసరం ఉంది. కొన్ని ప్రోగ్రామ్స్ అరేస్ వాడాల్సి వస్తాయి, కొన్ని ప్రోగ్రామ్ లో స్ట్రింగ్స్ వాడాల్సి వస్తుంది. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఇట్ విల్ బి దేర్. అంతేగాని ఈ కాన్సెప్ట్ ఎక్కువగా వాడతాం, ఈ కాన్సెప్ట్ తక్కువ వాడతాం అనే ప్రశ్నే లేదండి లాంగ్వేజ్ లో. ఆ క్వశ్చనే లేదు, అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే. ఇంకా మీరు ఫ్యూచర్ కి వెళ్ళే కొద్దీ అన్ని కలిపి వాడుతూ ఉంటారు ఒకే ప్రోగ్రామ్ లో, ఇవన్నీ కలిపి. ఇదే కదండి మీ ప్రోగ్రామ్ మీరు పంపించింది. ఇక్కడ ఫ్లోట్ ఎక్స్ ఒకటి తీసుకున్నారు, ఇది బాగానే ఉంది. ఇక్కడ ఇంటి ఎక్స్ కామో ఫ్లోట్ వై, ఇంటి ఏ ఫ్లోట్ బి డబుల్ సి, బాగానే తీసుకున్నారు కదా డిఫరెంట్ గా. ఓకే అండి, ఇప్పుడు దీన్ని we will execute this one. మీ దాంట్లో ఎర్రర్స్ ఏమైనా చూద్దాం. నేను దీనికి testing.cpp అని ఇస్తున్నాను పేరు. G++. సిఆర్ మీరు ఈ లోపు స్నాప్ తీయండి అటెండెన్స్. మళ్ళీ ఇది టైం అయిపోయింది అనుకోండి, అటెండెన్స్ మిస్ అయింది. నేను చెప్పిన మీరు స్నాప్ తీయండి రెగ్యులర్ గా, అది మర్చిపోవద్దు. ఈ ఎక్స్ప్రెషన్ లోనే ఎర్రర్ అంటండి, ఈ ఫార్ములాలో ఎర్రర్ ఉంది అంటండి, మిగిలింది ఓకే. గైస్ ఎవరన్నా నాకు చూసి చెప్పండి, రిమైనింగ్ పీపుల్ ఎవరైనా ఈ ఎక్స్ప్రెషన్ లో మిస్టేక్ ఏముంది చెప్పండి. వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? ఎనీబడి? ఇంటూ మిస్టేక్ ఉంది సార్. ఇంటూ సార్. yes ఎగ్జాక్ట్లీ, ఇంటూ మిస్ అయిందండి. అంతకు మించి వేరే ఎర్రర్ ఏమీ లేదు దీంట్లో. మల్టిప్లికేషన్ ఆపరేటర్ మిస్ అయింది. మనకు మ్యాథ్స్ లో అలా వదిలేస్తే మీ మల్టిప్లికేషన్ మీనింగ్ వచ్చింది, కానీ సిస్టమ్ తీసుకోదండి అలా. మీరు ఎంటీ అలా వదిలేస్తే మల్టిప్లికేషన్ మనం అర్థం చేసుకోలేదు, దానికి ఆపరేటర్ వాడితేనే అర్థం అయింది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 18, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇజ్ 12.96. ఏరియా ఆఫ్ స్కాలనీ ట్రయాంగిల్ ఒకటి డిస్ప్లే అవ్వలేదండి. ఏరియా ఆఫ్ స్కాలనీ ట్రయాంగిల్ ఎందుకంటే డిస్ప్లే అవ్వలేదు? ఎవరైనా మళ్ళీ ఇక్కడ హెల్ప్ చేయండి నాకు. వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ దిస్ లైన్? తర్వాత ట్రయాంగిల్ పెట్టలేదు సార్ అక్కడ. ఎస్, ఆ పారామీటర్ నేమ్ రాయలేదండి, అవుట్పుట్ ట్రయాంగిల్ కదా, ఇక్కడ అవుట్పుట్ వేరియబుల్ రాయలేదు, అందుకని అది డిస్ప్లే అవ్వలేదు. వచ్చేసిందండి. ఓకే సార్. మీరు పంపిన ప్రోగ్రామ్ లో ఈ రెండు లైన్స్ లో 19th 20th లైన్ లో ఎర్రర్స్ ఉంది. మీ నేమ్ సార్ ఇక్కడ ప్రతిదానికి తను ఫ్లోర్ తీసుకున్నాడు కదా సార్. ఇప్పుడు ప్రతిదానికి ఫ్లోట్ గా చూడండి, ఒక ఏరియాకి ఏం చేశాడు, ఇంట్ ఎక్స్ ఫ్లోట్ వై తీసుకున్నాడు ఫస్ట్ దానికి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కి ఏమో ఇంటూ ఫ్లోట్ తీసుకున్నాడు, ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఓన్లీ ఫ్లోట్. అంటే ఈ రెండు సేమ్ లేవండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేటప్పటికి ఇంటూ ఫ్లోట్ డబుల్ తీసుకున్నాడు, డిఫరెన్స్ చూపించాడు కదా, ఏదో ఒక డిఫరెన్స్ చూపించాలి. నేనేమో కౌంట్ 3 ఇంట్లో తీసుకున్నాను, కానీ 1 ఇంటూ 2 ఇంట్లు 3 ఇంట్లు అని కౌంట్ మార్చాను. ఇతను కౌంట్ తో పాటు ఏం మార్చాడు, ఒకేసారి డేటా టైప్స్ కూడా మార్చాడు. ఇక్కడ ఇంటూ ఫ్లోట్ డేటా టైప్స్, ఇక్కడ ఓన్లీ ఫ్లోట్, ఇక్కడ ఇంటూ ఫ్లోట్ డబుల్ 3 తీసుకుంది. అంటే ఇతను ఈ పర్సన్ వచ్చేసి కౌంట్ లో డిఫరెన్స్ చూపించాడు, డేటా టైప్ నేమ్స్ లోనూ డిఫరెన్స్ చూపించాడు. హ్యాపీలీ అది ప్రోగ్రామర్ ఇష్టం కదండి, డేటా టైప్స్ ఏం తీసుకుంటాడు అనేది. ఎవరి ప్రోగ్రామ్ సూటబుల్ డేటా టైప్స్ వాళ్ళు తీసుకుంటారు. నేను నా ప్రోగ్రామ్ కి ఇంటీజర్ ఇన్పుట్ ఇద్దాం అనుకున్నాను, అందుకే అన్ని ఇంట్లు తీసుకున్నాను. ఈయన ఇంటూ ఫ్లోట్ 2 ఇద్దాం అనుకున్నాడు, 2 తీసుకున్నాడు. డిపెండింగ్ ఆన్ హిమ్, ఆయన మీద డిపెండ్ అయి ఉంటుందండి. యాజ్ పర్ హిమ్సెల్ఫ్. మనకు కావాల్సింది ఏంటి, డేటా టైప్స్ అన్నా మారాలి, కౌంట్ అన్నా మారాలి, ఆర్డర్ అన్నా మారాలి. అతను కౌంట్ మార్చాడు, డేటా టైప్స్ మార్చాడు, 2 పాయింట్స్ సాటిస్ఫై చేశాడు. నేను 1 పాయింటే సాటిస్ఫై చేశాను. అది మన ఇష్టం అండి, అన్ని సేమ్ ఉండకూడదు, డిఫరెన్స్ చూపించాలి. అది ఎలాగైనా చూపించవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్ యొక్క డిమాండ్ బట్టి ఉంటుంది అది. ఓకే అండి, ఈ ప్రోగ్రామ్ పంపించింది ఎవరో నేమ్ అడగటం మర్చిపోయానండి.
గణేష్ గణేష్. పంపించింది. ఓకే అండి గణేష్, మీ ప్రోగ్రామ్ లో ఉంది 2 ఎర్రర్స్ అండి. ఆ ఫార్ములాలో మీరు మల్టిప్లికేషన్ ఆపరేటర్ మర్చిపోయారు, ఇక్కడేమో అవుట్పుట్ వేరియబుల్ రాయటం మర్చిపోయారండి. నేను మరి మీరు వాట్సాప్ లోనేమో స్క్వేర్ రూట్ లో ఎర్రర్ వచ్చింది అన్నారుగా, మరి స్క్వేర్ రూట్ లో అయితే ఎర్రర్ ఏం రాలేదండి. మీరు రాసిన స్క్వేర్ రూట్ యాజ్ ఇట్ తీసుకుంది, ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్. ఓకేనండి ఇది. ఓకే సార్. ఓకే దిస్ ఇస్ ద టుడేస్ కాన్సెప్ట్ ఆఫ్ ద మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇది అర్థమైంది అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీకు ఫాస్ట్ గా అర్థమైంది, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ కూడా ఫాస్ట్ గా అర్థం అవుతాయండి. క్లియర్. నెక్స్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే ఓవర్లోడింగ్ వరకు ఇంకా మెటీరియల్ పంపలేదు, బిఫోర్ ఓవర్లోడింగ్ దాకా మెటీరియల్ ఇచ్చానండి, సెకండ్ యూనిట్ మెటీరియల్. దయచేసి అందులో ఉన్న ప్రతి లైన్ చదవాలి. మీకు ఏ లైన్ ఎర్రర్ ఉన్నా, డౌట్ ఉన్నా మీ ఫ్రెండ్స్ అడగండి, డిస్కషన్ పెట్టుకోండి, లేదా క్లాస్ లో నన్ను అడగనండి. we will discuss that one. ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అని నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేర్చుకున్నాయేనండి. నెక్స్ట్ ఎలాగైతే మీరు సిలో చదువుకుని ఏవి సి ప్లస్ చెప్పట్లేదు, అన్ని వదిలేసాము, మీకు సిలో తెలుసుకోండి అని. డేటా టైప్స్, లూప్స్, అరేస్, స్ట్రింగ్స్ ఏవి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. ఇదే సిచ్యువేషన్ మీకు జావాలో వచ్చిందండి. అక్కడ ఈ పాలిమార్ఫిజము, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ స్కిప్ చేస్తారు, ఎందుకంటే అవన్నీ మీరు సి ప్లస్ చదివారు. ఇక్కడ నేర్చుకోకపోతే మళ్ళీ మనం అక్కడ ఫీల్ అవ్వాలి, సి ప్లస్ సరిగ్గా నేర్చుకుంటూ బాగుండేది, వీళ్ళు చెప్పట్లేదే ఇప్పుడు అని. అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్ అండి. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన సిలబస్ అనుకుంటుంది. అందుకోసమే ప్రతి లైన్ జాగ్రత్తగా చదవండి. ప్రతిదీ ఇంపార్టెంట్ అమ్మ. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కోసం చదవద్దండి, మీ ఫ్యూచర్ కోసం లాంగ్వేజ్ చదవండి. సి ప్లస్ మనం నేర్చుకున్నది ఏంటంటే మన ఫ్యూచర్ కోసం, నాట్ ఫర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. పాస్ అవడం కోసం, కోసం వద్దండి. ఆటోమేటిక్ ఎగ్జామ్స్ లో అది తర్వాత విషయం, మార్కులు ఎన్ని వస్తాయి అనేది. లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ప్రతి ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కళ్ళు మ్యాండేటరీ ఎగ్జిక్యూట్ చేయాలండి, బ్లైండ్ గా ఎగ్జిక్యూట్ చేయొద్దు. ప్రోగ్రామ్ లో ఒక లైన్ రాసామంటే మనకు తెలియాలి, ఈ లైన్ నేను ఎందుకు రాశాను. వీ హావ్ టు నో. ఎన్డిఎల్ రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చింది, రాయకపోతే ఏం జరుగుద్ది, అది మనం నేర్చుకోవాల్సిందండి. అది రాయకపోతే అవుట్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ రాంగ్ వస్తుందా, ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అనేది మన క్వశ్చన్ మార్క్ అండి. క్వశ్చన్ నేర్చుకోవాలి. క్లియర్. Okay guys, this is the today's class of member function overloading is completed now. Tomorrow onwards we will start a new concept called constructors. మనకి చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కన్స్ట్రక్టర్స్ అండి. ఫ్యూచర్ లో ప్రతిసారి అవసరమే కాన్సెప్ట్. అవి మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి కన్స్ట్రక్టర్స్. చెప్పండి అండి. ఇదే ప్రోగ్రామే ప్రైవేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే అక్కడ మనం ఒకటి కాలింగ్ చేస్తాం సార్ పబ్లిక్ నుంచి. అక్కడ మనం 3 రాయాలి సార్, వాయిడ్ సమ్ విత్ పారామీటర్స్. ఇప్పుడు దీనికే పబ్లిక్ ప్రైవేట్ వాడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను మోడిఫై చేస్తాను. ఓకే, ఇది ప్రైవేట్ వాడాము, ఇప్పుడు డైరెక్ట్ గా ఇది యాక్సెస్ చేసుకోదండి, ఇది యాక్సెప్ట్ చేయదు, ఇలా a1.area అని యాక్సెప్ట్ చేయదు. అవునవును సార్. సో మనం ఏం చేయాలంటే ఇంకొక పబ్లిక్ ఫంక్షన్ తీసుకోవాలండి. పబ్లిక్ కట్ అయిపోతే నేను మళ్ళీ ఐడి పంపిస్తాను, కంగారు పడద్దు. ఈ ఒక్క ప్రోగ్రామ్ కంప్లీట్ చేద్దామండి. ఎలాగ అడిగారు కాబట్టి విల్ కంప్లీట్ దిస్ వన్. ఇప్పుడు మనం వాయిడ్ క్యాలిక్యులేట్ అనే ఒక పబ్లిక్ ఫంక్షన్ తీసుకోవాలండి. వీ హావ్ టు టేక్ ద పబ్లిక్ ఫంక్షన్. ఏదో ఒక పబ్లిక్ ఫంక్షన్ కావాలి. ఇక్కడ మీకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఓవర్లోడింగ్ లో? హౌ మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్? 3 ఉన్నాయండి. సేమ్ నేమ్ తో 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 3 ఫంక్షన్స్ కావాలి. పబ్లిక్ లో మనకి 3 ఫంక్షన్స్ కావాలి. ఫస్ట్ ఏరియాని కాల్ చేయడానికి ఒక ఫంక్షన్, సెకండ్ ఏరియాని కాల్ చేయాలంటే ఒక ఫంక్షన్ కావాలి, థర్డ్ ఏరియాని కాల్ చేయాలంటే ఒక ఫంక్షన్ కావాలి. 3 పబ్లిక్ ఫంక్షన్స్ కావాలి, ఈ మూడింటిని కాల్ చేయాలి. ఎందుకంటే ఈ మూడికి నేమ్స్ ఏమైనా పారామీటర్స్ డిఫరెంట్ అండి. పారామీటర్స్ డిఫరెంట్ కాబట్టి పబ్లిక్ ఫంక్షన్స్ కూడా ఏంటంటే 3 డిఫరెంట్ పబ్లిక్ ఫంక్షన్స్ కావాలి. నేను ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ 1 అనుకుంటున్నాను. ద ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ ఐఎమ్ టేకింగ్ ఈస్ క్యాలిక్యులేట్ 1 int